అయ్యో దేవా! ఎంత పనైపాయే. పాపం అందరూ జూస్తుండంగానే కండ్ల ముంగటనే కానరాకుండా కొట్టుకపోయిండు గదా నీళ్ల తాకిడికి. హరిద్వార్‌ల వినాయకుడిని నిమజ్జనం చేద్దామని వచ్చిండట ఈ అన్న. ఇగ అట్లా వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటే అదుపు తప్పి గంగా నదిలో పడి కొట్టుకపోయిండు నిఖిల్ గుప్తా అనే గీ అన్న. ఇగ అన్న కొట్టుకపోతుంటే అక్కడ ఉన్నోళ్ళంతా మొత్తుకుంటున్నారు గాని ఏం ఫాయిదా లేకుంటేనే అయ్యింది పాపం. ఇగ అన్న సుతం సాయం కోసం బగ్గనే అరిచిండు గాని ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితి ఉన్నదాడ. అక్కడి మందమే ఎలుగులున్నాయి. అంతా సిమ్మంజీకటే ఉన్నది. దీంతోని ఆ గంగా నదిలోకి ఎవరు దిగే సాహసం కూడా చేయలేదు. ఈ ముచ్చట అక్కడ ఉన్న పోలీసులకు చెప్తే వెంటనే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలించుడు చాలు చేసిర్రు. మరిగా మన కాడ కూడా ఇప్పుడు నిమజ్జనాలు జోరుగానే జరుగుతున్నాయి కాబట్టి శోభాయాత్ర జరిగే మార్గంలో ఏమన్నా కరెంటు తీగలు ఉన్నాయా అనేది మంచిగా చూసుకోండ్రి. రోడ్డు సుతం మంచిగా ఉన్నదా గుంతలు పడి ఉన్నదా అనేది చూసుకుంటా శోభాయాత్రను ప్రశాంతంగా చేసుకోండ్రి. అట్లనే చాలా వరకు గణపతి నిమజ్జనాలు చీకటి వడ్డంకనే జరుగుతాయి కాబట్టి నిమజ్జనాలు జరిగే దగ్గర జాగ్రత్తగా ఉండుండ్రి. చిన్న పిల్లలను నీళ్ళలో తీసుకపోకుండ్రి. క్రేన్లు లేని జాగాల్లో నీళ్ళకు ఎక్కువ లోతు దిగకుండా చూసుకోండ్రి. జై జై గణేష బై బై గణేష అనుకుంటా ఆ గణనాథులను ప్రశాంతంగా గంగమ్మ ఒడికి పంపియుండ్రి. మరిగా ఆ గణపయ్య దీవెనలు అందుకొని అందరు సల్లంగా ఉండాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం.